వీళ్ళు ఏం చేశారు, ఈ వ్యాపారం మీరు చెప్పినట్టు వ్యాపారం చేసేవాళ్ళు అంటే బిల్డర్స్. ఆ! ఈ బిల్డర్స్ ఏం చేశారు, 2,00,00,000వి, 3,00,00,000వి, 5,00,00,000వి, 15,00,00,000వి. హ్మ్. ఏమిటి అపార్ట్మెంట్స్. హ్మ్. అపార్ట్మెంట్స్ ఆ రేటుకి 15,00,00,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ రేటుకి ఇలాంటి అపార్ట్మెంట్స్ కట్టిస్తుంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఎవరికుంది? లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అంటే రూ. 1,00,00,000, 2,00,00,000 వరకే పెట్టుకోగలిగిన వాళ్ళకి డిమాండ్ ఉంది. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి పెడితే డిమాండ్, సప్లై మిస్‌మ్యాచ్ కూడా జరిగిపోయింది. ఓకే సార్. మీరు చెప్పిన దానికి అర్థమైంది కదా ఇప్పుడు. హ్మ్. డిమాండ్ సప్లై అన్నా పెద్ద హై ఎండ్‌వన్నీ పెట్టేశారు. వీళ్ళకన్నా అది కొనే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి వీళ్ళెంత ఎదురు చూస్తున్నారు. ఇది తగ్గితే నా రీచ్‌కి వస్తుంది. నేను 1,50,00,000 పెడదాం అనుకున్నా. ఓకే. 1,75,00,000 అయినా పర్వాలా. మరీ అమాంతం అంత పెద్దలు పెట్టాలంటే ఈఎంఐలు కట్టుకుంటే ఎక్కడి నుంచి ఎలిజిబిలిటీ ఉండదు ఒకటి. కరెక్ట్. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి వచ్చినా ఈఎంఐలకే మన జీవితం అంతా అయిపోతుంది. కరెక్టే సార్. ఒక రకంగా అసలు యుద్ధాలు జరిగినా, లేకపోతే ఏదైనా పొలిటికల్‌గా ఏదైనా జరిగినా గూడా ఇండైరెక్ట్‌గా ఈ రియల్ ఎస్టేట్ పైన కూడా ప్రభావం పడుతుంది. దానికన్నా ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ పైన ఎక్కువ ప్రభావం పడుతుంది. యెస్. అందువల్ల మిడిల్ క్లాస్‌కి అఫోర్డబుల్‌గా హ్మ్. వీళ్ళు కట్టట్లేదు కాబట్టి హ్మ్. ఆ ప్రైసెస్ హై ఎండ్ బడ్జెట్‌వే కడుతున్నారు కాబట్టి హై బడ్జెట్‌వే ఇప్పుడు ఇవాళ డిమాండ్ తక్కువగా ఉందన్నమాట. డిమాండ్ తక్కువగా ఉంది కాబట్టి ప్రైసెస్ పెరగట్ల స్టాగ్నెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రైసెస్ అన్నీ కూడా స్టాగ్నెంట్ స్తబ్దతతో కూడి ఉన్నాయి. యెస్ సార్. అర్థమైందా? స్తబ్దతతో కూడి ఉన్నాయి.